ఆగండి. 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 వర్షం పడుతున్నప్పుడు మీకేం తినాలనిపిస్తుంది? మాక్సిమం అందరికీ బజ్జీయే కదా! ఇలా వాన పడుతున్నప్పుడు బయటికి వెళ్ళలేం కదా! అందుకే సింపుల్‌గా ఇంట్లోనే మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బజ్జీ మిరపకాయలు తీసుకొని అందులో మంచిగా ఘాట్లు పెట్టేసి లోపలున్న సీడ్స్ మొత్తం తీసేయాలి. అలా సీడ్స్ తీసేసాక మనము చింతపండు గుజ్జుని మరియు 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి, వాము, ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు క్లిప్ అనేది మిస్ అయింది. ఇదంతా గట్టిగా కలుపుకొని మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న మిర్చిలో స్టఫ్ చేసేయాలి. ఇప్పుడు బజ్జీల పిండి కలిపేద్దాం వచ్చేయండి. దానికోసం మనము మన క్వాంటిటీకి తగ్గట్లుగా శనగపిండి తీసుకోవాలి మరియు హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ కారం, కాస్తంత బేకింగ్ సోడా మరియు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది కాస్త గట్టిగా కలుపుకోవాలి. మీకు వాటర్ కానీ ఎక్కువైతే శనగపిండి ఇంకొంచెం వేసేసి కలుపుకోవచ్చు. మీకు కావాలంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండంతా ఒక గ్లాస్‌లోకి తీసుకొని మనము ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చిని అందులో ముంచేసి ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్‌లో వేసేసుకోవడమే. మీకు బజ్జీల క్వాంటిటీ ఎక్కువగా ఉంటే 2 వాయిలుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా కాల్చుకోవాలి 2 వైపులా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ అనేది రెడీ అయిపోయింది.